నమస్తే. పరకాల నియోజకవర్గ టికెట్ వారు ఇప్పుడు గాంధీ భవన్‌కి చేరింది. సో, ఆ రోజు ఏదైతే 3, 4 రోజుల క్రితం పరకాలకు వెళ్ళినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో, అది ఆ సమావేశం గాదు. అక్కడ ప్రకటించాల్సినటువంటి అవసరం లేదు. ఈయనే రేపు భవిష్యత్తులో ఇక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఆ స్టేజ్ పైన లేదు. కానీ రేవంత్ రెడ్డి పెట్టినటువంటి ఇప్పుడు సిచ్చు ఇప్పుడు ఒక పక్కన మంత్రి కూతురు, మరో పక్కన ఇటు మహేష్ గౌడ్. సో, మహేష్ గౌడ్ సైతం కూడా రేవంత్ రెడ్డి టికెట్ ప్రకటించడం పట్ల కొంత అసహనం వ్యక్తం చేయడం జరిగింది. అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ టికెట్ల పంచాయతీ ఏంటిది అని చెప్పేసి అడిగినటువంటి విలేకరుల ప్రశ్నకి ఆయన సమాధానాన్ని చెప్తూ, ఆ టికెట్లకు సంబంధించినటువంటి కేటాయింపులో నా పాత్ర ఉండదు, రేవంత్ రెడ్డి పాత్ర ఉండదు, ఎవరి పాత్ర ఉండదు. డిసైడ్ చేసేదంతా కూడా సిడబ్ల్యూసి మాత్రమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది. వాళ్ళు చెప్పిందే ఫైనల్. వాళ్ళు సూచించినటువంటి వాళ్ళు మాత్రమే ఎన్నికల్లో పోటీ చేస్తారు. వాళ్ళకు మాత్రమే బీఫామ్లు వస్తాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ అభ్యంతరం తెలపడం జరిగింది. సో, మొత్తానికి ఎందుకంటే ఈ వివాదానికి, ఈ యొక్క పంచాయతీకి, ఈ యొక్క గొడవకి ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యలు ప్రధానమైనటువంటి కారణం కదా. ఎందుకంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం. ఒకసారి ఆయన ఏం మాట్లాడిన రేవంత్ రెడ్డి, దాని తర్వాత మహేష్ గౌడ్ ఏం మాట్లాడిన ఒకసారి వినిపించేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిన వినండి. ముందుగా పరకాలలో మీ అందరి సహకారం, మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. నిండు మనసుతో ఏ విధంగా అయితే పరకాలలో మన్న ప్రకాశాన్ని గెలిపించిండ్రో, రాబోయే 2029లో రెట్టించిన మెజారిటీతోనే ఈ ప్రాంతంలో గెలిపించండి. ఇది అక్కడ ఉన్నటువంటి ఈయనే రేవూరు ప్రకాష్ రెడ్డి. 77 సంవత్సరాలు ఉంటాయి. 77 సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తి ఆడ పరకాలలో. సో, ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. పరకాల నియోజకవర్గం నుంచి గెలవడం జరిగింది. సో, ఇప్పుడు మళ్ళీ 2029లో ఎలక్షన్స్ వస్తే మళ్ళీ ఆయననే అభ్యర్థిగా పెడతామని చెప్పేసి 2-3 సంవత్సరాలు ఉండగానే ఇప్పుడే ప్రకటించడంలో ఆంతర్యం ఏముంటుంది? ఇప్పుడు ఈయనేమో 21 ఏళ్ళకే నేను అసెంబ్లీకి పంపుతా, పార్లమెంటుకి పంపుతా, చట్టసభలకు పంపుతా అని చెప్పేసి అంటున్నటువంటి రేవంత్ రెడ్డి. సో, ఈ 77 ఏళ్ళ ఉన్నటువంటి ఈ రేవూరు ప్రకాష్ రెడ్డికి మళ్ళీ ఏ విధంగా టికెట్ ఇస్తారు అన్నటువంటి దానిపైనే కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్గా మారిపోయినాయి. ఇది అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ పాలన నడుస్తుంది అనేది ఆమె చెప్పినటువంటి వర్షన్. ఎందుకంటే పచ్చ కాంగ్రెస్ మీన్స్ ఇటు పక్కన ఉన్నటువంటి ఎంపీ కడియం కావ్య వాళ్ళ నాయన కూడా టీడీపీలో పనిచేసిండు. రేవూరు ప్రకాష్ రెడ్డి కూడా టీడీపీలో ఆయన ఎమ్మెల్యేగా గెలిచిండు. 3 సార్లు ఏమో గెలిచినట్టుంది. రేవంత్ రెడ్డి కూడా టీడీపీలోనే ఉండే. కాబట్టి వీళ్ళందరినీ ఉద్దేశిస్తూ ఆమె మాట్లాడినటువంటి మాటలు, ఎవరు సుస్మిత మాట్లాడినటువంటి మాటలు, ఇదంతా కూడా పచ్చది. అంటే టీడీపీ వాళ్ళ యొక్క పరిపాలన నడుస్తూ ఉన్నది. అచ్చ కాంగ్రెస్ కాదు, పచ్చ కాంగ్రెస్ పాలన నడుస్తుందని ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సరే, ఆ సంబంధించినటువంటి అంశాలను అట్లా ఉంచినట్టు అయితే, సో ముఖ్యంగా రేవూరిని మరోసారి ప్రకటించడం పట్ల తీవ్రమైనటువంటి అభ్యంతరాన్ని తాను కూడా మహేష్ గౌడ్ సైతం కూడా చెప్పడం జరిగింది. నాకు కావాలన్న టికెట్ నేను కూడా అప్లై చేసుకోవాల్సిందే, పార్టీలో ఎవరైనా కానీ అప్లై చేసుకోవాల్సిందే అంటూ ఆయన ఓపెన్ స్టేట్మెంటే ఇవ్వడం జరిగింది. అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది, సిడబ్ల్యూసీనే ఫైనల్ నిర్ణయం తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో, ఎలక్షన్స్కి ఇంకా టైం ఉన్నది కాబట్టి మరి ఇప్పుడే ప్రకటించాల్సినటువంటి ఇదేమి ఉందో అర్థం కాదు. ఒకసారి మహేష్ గౌడ్ ఏం మాట్లాడిందో ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేయండి. సరే, ఇంకా ఎలక్షన్ టైం ఉంది కానీ ఇప్పటి నుంచి మేమే అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ ఇది? ఎవరు ప్రకటించినా చెల్లదు. పార్టీలో ఒక విధానం ఉంది. ఎలక్షన్ కమిటీ ఉంటుంది, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది, ఆ తర్వాత సిడబ్ల్యూసి ఉంటుంది. రేపు నేను సీట్ అప్లై చేసినా, ఇంకెవరు అప్లై చేసినా ఈ ప్రాసెస్ త్రూ పోవాల్సిందే. అంతిమ నిర్ణయం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ, ఆ తర్వాత సిడబ్ల్యూసి తీసుకుంటారు. ఎవరికి వారు సీట్లు తమదే అని ప్రకటించుకోవడం సరైనది కాదు. సో, ఎవరికి వారు టికెట్లు ప్రకటించుకోవడం ఇది సరైనటువంటి నిర్ణయం కాదు. ప్రకటించేదంతా కూడా అధిష్టానం, అలాగే ఉన్నటువంటి ఏఐసిసి కావచ్చు, సిడబ్ల్యూసి కావచ్చు, ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అధిష్టానం ఏదైతే ఉందో వాళ్ళు ప్రకటిస్తారు అని చెప్పేసి చెప్పడం.
అలాగే రేవంత్ ప్రకటించినటువంటి ఈ అభ్యర్థిత్వం ఎవరైతే ఉందో, సో రేవూరి ప్రకాష్ రెడ్డిని మాత్రమే రేపు భవిష్యత్తులో 2029లో టికెట్ ఏదైతే కేటాయిస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ ప్రకటన చెల్లదు. అంటే రేవంత్ రెడ్డి చెప్పినటువంటి ముచ్చటని ఒక్క ముక్కలో మహేష్ గౌడ్ కొట్టిపారేయడం జరిగింది. అంటే ఎవరు ప్రకటించిన, రేవంత్ రెడ్డి ప్రకటించిందా లేకపోతే పిసిసి అధ్యక్షుడు ప్రకటించిందా, ముందుగానే ఎవరైతే ప్రకటిస్తారో ఆ ప్రకటించినటువంటి అభ్యర్థిత్వం అది ఫైనల్ నిర్ణయం కాదు అనేది ఆయన ఓపెన్గా చెప్పడం జరిగింది. మొన్న అక్కడ జగ్గారెడ్డిని కూడా ఏదో ప్రకటించినట్టు సంగారెడ్డిలో మీటింగ్ పెట్టినప్పుడు జగ్గారెడ్డి పేరు కూడా తీయడం జరిగింది. ఎవరు? రేవంత్ రెడ్డి. ఇప్పుడేమో పరకాలలో మరో అభ్యర్థి పేరును ఖరారు చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇప్పటి నుంచి మరి 2.5-3 సంవత్సరాలు ఎలక్షన్స్ ఉండగానే ఆయన అభ్యర్థులను ప్రకటించడం, ఇది ఈ ఈ ఈ పంచాయతీకి అంతా కూడా దారి తీసినటువంటి అంశమే రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఆయన కనుక ఈ స్టేజ్ పైన ఈ రకమైనటువంటి ప్రకటన రాకపోయినట్టయితే ఉంటే, ఈ వార్డు తన అనకపోయినట్టయితే ఉంటే ఇంత పెద్దగా ఇబ్బంది అయ్యేది కాదు. కొండా సురేఖ మాట్లాడేది కాదు, కొండా సురేఖ కూతురు మాట్లాడేది కాదు. ఇలా మహేష్ గౌడ్ దీనిపైన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం వచ్చేది కాదు. షోకాజ్ నోటీసులు వాళ్ళకు పోయేటువంటివి కూడా కావు. కానీ సమయం సందర్భం లేకుండా అక్కడ కనీసం ఈ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేనటువంటి ఆ సభ పైన ఈ రేవంత్ రెడ్డి యొక్క ఉద్దేశం ఏంటిదో అర్థం కాలేదు. ఎందుకంటే ముందుగానే కొండా సురేఖ వాళ్ళు ఏమైనా ఖచ్చిపెత్తరా సీట్లో, అక్కడ పరకాల నియోజకవర్గంలో వాళ్ళు ఏమైనా టికెట్ అడిగేటువంటి అవకాశం ఉంటుందా అన్నటువంటి అనుమానంతో రేవూరు ప్రకాష్ రెడ్డిని మళ్ళీ అనౌన్స్మెంట్ చేస్తే ఇక అటువైపు కొండా ఫ్యామిలీ వెళ్ళదు కావచ్చు అన్నటువంటి ఒక ఆలోచనతోటి ఈ రకమైనటువంటి ప్రయత్నం చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది మొదటి నుంచి కూడా. సో ఎందుకంటే కొండా సురేఖ నియోజకవర్గం ఏదైతే ఉందో, కొండా సురేఖ సొంత నియోజకవర్గం అది పరకాల నియోజకవర్గంలో పట్టున్నటువంటి నియోజకవర్గం కొండా ఫ్యామిలీకి అంతా కూడా. ఎందుకంటే వాళ్ళ గ్రామం కూడా పరకాల నియోజకవర్గంలోనే ఉంటుంది. మొదటి నుంచి కూడా కొండా సుస్మిత కోసం వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏది టికెట్ కోసం కానీ, మరొక పక్కన వాళ్ళ కూతురు టికెట్ కోసం అవసరమైనట్లయితే అక్కడ కొండా సురేఖనే బరిలోకి దిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. భవిష్యత్తులో అక్కడి నుంచి ఎమ్మెల్యే అయింది, ఆమె అక్కడి నుంచే ఓడిపోవడం జరిగింది, అక్కడి నుంచి గెలిచినటువంటి సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆ నియోజకవర్గంలో పట్టున్నటువంటి నియోజకవర్గం కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి, పోయినసారి అడిగిళ్ళు కాలేదు, కానీ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దన్నటువంటి ఉద్దేశంతో మొత్తానికి గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నటువంటి తరుణం కనబడతా ఉంది. అక్కడ రెగ్యులర్గా వెళ్ళి గీసుకొండ కావచ్చు, పరకాల కావచ్చు, సంఘ మండలం కావచ్చు, సో అక్కడ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ కూడా సుస్మిత తిరుగుతుంది, ఎవరు? కొండా సురేఖ యొక్క కూతురు. కాబట్టి ఇది ముందుగానే ప్రకటించమని చెప్పేసి రేవూరు ప్రకాష్ రెడ్డి ఏమైనా చెప్పి ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఎందుకంటే ఈ టికెట్ ప్రకటించినట్టు ఉంటే రేపు దీనిపైన ఆశలు కూడా పెట్టుకోరు కదా, వాళ్ళు ఇదే పార్టీలో ఉన్నారు, మీరు కూడా ఇదే పార్టీలో ఉన్నారు కాబట్టి అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ప్రకటించినట్టుగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో ఈ పంచాయతీలంతా కూడా మనకు తెలుసు, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వైపు, అలాగే కొండా సురేఖ ఒకవైపుగా ఉండడం జరిగింది. కొండా సురేఖ పైన అక్కడ ఉన్నటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఓపెన్గా వాళ్ళు ఫోన్లలో తిట్టుకున్నటువంటి ఆడియోలు కూడా బయటకు వచ్చినాయి కదా. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి కేఆర్ నాగరాజు వర్ధనపేట కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే అయినటువంటి రాజేందర్ రెడ్డి కావచ్చు. దాని తర్వాత చాలామంది మ్యాక్సిమం కొండా సురేఖకి వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు. వాళ్ళ అధిష్టానాన్ని కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ముఖ్యంగా దీన్ని అనౌన్స్మెంట్ చేయమని చెప్పేసి ప్రకటించమని చెప్పేసి ఏమైనా రేవంత్ రెడ్డిని ఫోర్స్ చేసి ఉండొచ్చేమో అన్నటువంటి అనుమానాలు కూడా చాలామందికి కలుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయనే అభ్యర్థిత్వాన్ని ప్రకటించడం పట్ల పిసిసి అధ్యక్షుడైనటువంటి మహేష్ గౌడ్ అయితే తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ఆయనే ప్రకటించినటువంటి అభ్యర్థిత్వం, ఆయన ప్రకటించినటువంటి ఆ పేరు కూడా చెల్లదు అని చెప్పేసి ఆయన కొట్టేసినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. సో ఒక పక్కనేమో ఈ వార్ అయితే ఇంకా చాలా పెద్ద ఎత్తున ముదురుతూ ఉంది. ఇక ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి అనౌన్స్మెంట్ చేసినటువంటి ఆ పరకాల సీటుని మరి మహేష్ గౌడ్ ఇది ఎవరిది కూడా చెల్లదు అని చెప్పేసి చెప్పడం వెనుక కూడా ఏమైనా ఆంతర్యం ఉందా, లేకపోయినట్టయితే ఇంకా రేవంత్ రెడ్డి అండ్ పిసిసి మధ్యలో ఏమైనా గ్యాప్ ఏర్పడిందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా కలుగుతూ ఉన్నాయి. సో ఈ పంచాయతీ ఎంత దూరం పోతుందో చూడాలి. సో ఇప్పటికైతే చల్లారేటువంటి పరిస్థితులు లేదు. ఒక పక్కన కాంగ్రెస్ వాళ్ళు, ఒక పక్కన కొండా సురేఖ వర్గం, మరొక పక్కన రేవూరు ప్రకాష్ రెడ్డి వర్గం, వీళ్ళంతా కూడా ఒకరికి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూద్దాం మరి భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతా ఉన్నది.
కొండా సురేఖ ఎటువైపు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది, నోటీసులకు స్పందించి వివరణ ఇస్తుందా, లేకపోయినట్లయితే ఏమైనా కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇంకే వేరే పార్టీకి ఏమైనా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందో మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.